ఈ మధ్య పిల్లల్లో ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. ఒక 30 years బ్యాక్ 1% ఉండే ప్రివలెన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10% అయింది. చిన్న ఏజ్ లోనే వాళ్ళు ఒబేస్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎర్లీగానే డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, అదర్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి తగ్గాలి అంటే యాజ్ ఏ పేరెంట్స్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ మనం రిస్ట్రిక్ట్ చేయాలి. సెకండ్, వాళ్ళ ఫుడ్స్లో మోర్ వెజిటేబుల్స్ కానీ, సలాడ్స్ కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ మనం ప్రిఫర్ చేయాలి. ఒకవేళ వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు న్యాచురల్ షుగర్ ఉండే ఫ్రూట్స్ని ప్రిఫర్ చేయాలి. అలాగే వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే పోర్షన్ కంట్రోల్, మైండ్ఫుల్ ఈటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడే మనం ఫుడ్ పెట్టాలి అండ్ ఆకలి తీరగానే వెంటనే రిస్ట్రిక్ట్ చేయాలి. అట్లీస్ట్ పర్ డేకి 1 hour వరకు అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. అలాగే స్క్రీన్ టైం రిస్ట్రిక్ట్ చేయాలి. 8 to 10 hours స్లీప్ ఉండేలా చూసుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ స్కూల్లో హెల్దీ ఫుడ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎలాగైతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఎడ్యుకేట్ చేస్తామో అలాగే గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్గా మనము ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ ఏది చెప్తే అది చేయరు. మనం ఏం చేస్తే అవి చూసి అవే రిపీట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తినాలని మనం అనుకుంటున్నామో అదే ఫుడ్ మనం కూడా తీసుకుని వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి. సో ఇవన్నీ మనం పాటిస్తే కనుక చైల్డ్హుడ్ ఒబేసిటీని తగ్గించి వాళ్ళకి ఫ్యూచర్లో డిసీజెస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.